నమస్తే సార్, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. సార్, ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏదైతే సాక్షులు ఎవరైతే ఉన్నారో, సో చాలా మంది బాగా ఆద్యంతంగా గమనించినట్లయితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వరుసగా చనిపోవడం జరుగుతుంది. ఒక 3 నెలల్లో అయిందో అవ్వలేదో తెలియదు మనకి. అభిషేక్ రెడ్డి గారు చనిపోయాడు, ఒక యంగ్ బాయ్. సో అనారోగ్యంతో చనిపోయాడని కొంతమంది అంటారు, కొంతమంది వేరే కారణాలు చెప్తున్నారు. అంతకుముందు డ్రైవర్ నారాయణ చనిపోయడం జరిగింది. సో ఇప్పుడు లింగన్ అనే వ్యక్తి వాచ్మెన్ కూడా ఈరోజు నిన్న చనిపోవడం జరిగింది. సో దానిపైన మీరేమంటారు సార్? బీటెక్ రవి గారు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఇదే లింగన చనిపోయారు కదా, సాక్షులు ఏమని వేస్తున్నారంటే పోలీసులు కొట్టడం ద్వారా, పోలీసులు చితక బాధడం వల్ల ఈ లింగన్న అనే వ్యక్తి చనిపోవడం జరిగిందని సాక్షులు వేశారని బీటెక్ రవి గారు అని అంటున్నారు. ఇంత అసమర్థత! అంతకుముందు వైఎస్ వివేకానంద చనిపోయిన తర్వాత గుండెపోటుతో చనిపోయారని సాక్షులు ప్రచురించారు. కానీ అసలు ఏం జరిగిందో మనకు తెలుసు. కానీ ఇప్పుడు పోలీసుల మీద నెట్టేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఇక్కడ నాకు తెలుసు అని బీటెక్ రవి గారు చెప్పడం జరిగింది. సో దానిపైన మీరేమంటారు సార్? ఇక్కడ వివేకానంద రెడ్డి చనిపోయే ముందు నుంచి తెలుసు. అదేంటంటారేమో ఒక 2 రోజుల్లో చనిపోతారనగా ఆ స్కెచ్ అంతా ఉంది. ఎవరెవరు ఏ పాత్రను నిర్వహించాలో ఉంది, ఎవరెవరిని ఎలా మేనేజ్ చేయాలో ఉంది. ఇవన్నీ సునీతగా తాలూకు డిటెక్షన్లోనూ సుస్పష్టం అయ్యాయి. హంతకులు, సోతసారి, పాత్రసారి, వెనుకున్న వాళ్ళు, ఆ పిఏ నవీను, వీళ్ళందరూ కూడా క్లియర్గా ఇది ఇక్కడ ఇది ఎంత ప్రీ ప్లాన్డ్, ప్రీ రికార్డెడ్ డ్రామా లాంటిదంటే. ప్రీ రికార్డెడ్ డ్రామా అంటే ఈ వ్యూహ రచన. ఇది డెఫినెట్గా అనుకున్న ప్రకారంగా ఆచరణలో చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ఈ వివేకానంద రెడ్డి హత్య సునీత కాళ్ళకు బలబల కట్టుకొని ఎంత జరిగినప్పుడు కూడా మనకి అందరూ తెలిసిందని ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయరు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో ఎంతైనా మేనేజ్ చేయగలుగుతున్నాడు. అంతేనే అదిగో అరెస్ట్ అయిపోతారు, అదిగో శిక్ష వేసేస్తారు అనుకున్నారు. అవుతుంది, జరగలేదు, నీరు గారిపోతుంది. అంతే. నీకు చెప్తాను కదా నేను. ఎందుకంటే ఇలాగ ఎన్ని ఉన్నాయండి మనకి కొన్ని అంతమైన ప్రశ్నలు. రాజీవ్ గాంధీ చంపేసిన వాళ్ళు వాళ్ళకి ఎంతకాలాన్ని శిక్షలు వేశారు చెప్పండి. విడుదల కూడా అయిపోయినారు. సిల్క్ స్మిత చచ్చిపోయింది, బలవంతంగా చచ్చిపోయింది. మరి ఎవరు చెప్పారో తెలుసా? అలాగే ఎంతమంది సినిమా వాళ్ళు చచ్చిపోయినారు అందరికీ తెలుసు, ఓపెన్ గా తెలుస్తుంది. కానీ అది మన తాలూకు సొసైటీలో, మన ప్రభుత్వంలో, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ప్రధానమైన లోపం రిక్షా వాడండి. రిక్షా తొక్కున్న వాడు మినిట్స్ ప్రోగ్రామ్ చెప్తాడు. ఎన్ని గంటలు ఎక్కడ కూర్చున్నారు, ఎన్ని గంటలు ఎలా వెళ్ళారు, కుక్క ఎలా ఎదురు తిరిగింది, కుక్క ఏమేశారు, మొత్తం సిబిసిఐడి చెప్పిందంతా రిక్షావాడు చెప్తాడు. అలాంటిది ఉద్దండ పండితులు, లాయర్ డారసులు, నిష్ణాతులు వీళ్ళకి తెలియదంటే మనం నమ్ముతామా? నమ్మాలా? గనక మార్పులు రావాలి. మరి గమనించుకోవడం తప్పేం చేయలేమండి. సారీ, ఎందుకంటే న్యాయం చేయాలంటే 1 గంట చాలండి. పోలీసు శాఖకు న్యాయం చేయాలంటే 1 గంట చాలు. మరి ఎందుకు, ఏమిటి, ఎలా అన్నది అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు. ఇది ఎలా జరుగుతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.